బావా, అర్జెంటుగా 1,00,000 ఉంటే అరేంజ్ చేయ బావా. బ్యాంక్ వాడు నా మొహం చూసి లోన్ ఇవ్వనన్నాడు. నీకన్నా నా అందం మీద, నా నిజాయితీ మీద నమ్మకం ఉంటే 1,00,000 అరేంజ్ చేయ బావా. నీ అందం చూసి ఇవ్వడానికి నేనేమైనా మీ ఎక్కన అనుకున్నావా? బ్యాంక్ వాడికి నీ అందం కాదు కావాల్సినది, నీ సిబిల్ స్కోర్. అదేంటి బావా, కొత్తగా వచ్చిందా? అదేమన్నా కొత్త సిలబసా? చదివి పాస్ అవ్వాలా? సిలబస్ కాదురా బొమ్మడిది, నీ ఫైనాన్షియల్ జాతకం. చిన్నప్పుడు బడిలో ఎన్ని సబ్జెక్టులు పాస్ ఆర్ ఫెయిల్ అయినామో ఒక రిపోర్ట్ కార్డు వచ్చేది కదా. అట్లనే పెద్ద అయినా కూడా నువ్వు అప్పులు ఎలా కడుతున్నావో చెప్పే రిపోర్ట్ కార్డే ఈ సిబిల్ స్కోరు. అబ్బో, అయితే ఇందులో నాకు 100కి 100 వచ్చేసింటాయి బావా. నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు, ఫుల్ పాస్. నీ అమాయకత్వం తగిలేయా. అసలు అప్పు తీసుకోకపోయినా స్కోర్ ఉండదు. ఈ స్కోరు 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 750 పైన వస్తే నువ్వు ఫస్ట్ క్లాస్. బ్యాంక్ మేనేజర్ స్వయంగా కాఫీ ఇచ్చి మరీ లోన్ ఇస్తాడు. అదే నా స్కోర్ తక్కువ ఉంటే? వీడికి అప్పు ఇస్తే అస్సలు తిరిగి కట్టడు అని బ్యాంక్ వాళ్ళకి అర్థం అయిపోతుంది. గేట్ బయట నుంచే దండం పెట్టి పంపిస్తారు. ఏంటి బావా, ఈ స్కోర్కి అంత సీన్ ఉందా? అసలు ఈ స్కోర్ ఎందుకు తగ్గుతుంది? నేనైతే పత్తిత్తును బావా. నువ్వు పత్తిస్తేలే, కానీ రేపు నువ్వు క్రెడిట్ కార్డు తీసుకున్నావు అనుకో, తెలియక చేసే కొన్ని తప్పులే ఈ స్కోర్ ని తగ్గిస్తాయి. ఉదాహరణకి నీకు 1,00,000 లిమిట్ తో ఒక క్రెడిట్ కార్డు వచ్చింది అనుకో, ఏటీఎం కి పోయి మొత్తం వాడేయకూడదు. 30,000 అనగా కేవలం 30% మాత్రమే వాడాలి. ఫుల్ గా వాడితే వీడికి అప్పుల పిచ్చి పట్టింది అనుకుని స్కోర్ ని కోసేస్తారు. ఓహో, అయితే మన లిమిట్ లో మనం ఉండాలన్నమాట. ఇంకేమైనా ఉన్నాయా బావా? ఏదైనా ఈఎంఐ కట్టడం ఒక్క రోజు లేట్ అయినా ఈ స్కోర్ కి పంచరే. ఇంకోటి, నాకు లోన్ వస్తుందా అని పదే వాళ్ళ బ్యాంక్స్ కి వెళ్ళి అడిగినా వాళ్ళు నీకు రిపోర్ట్ చెక్ చేస్తారు. దానివల్ల సిస్టమ్ కి డౌట్ వచ్చి స్కోర్ లేపేస్తుంది. అమ్మో, ఆగలేదు అక్కడే. అన్నిటికన్నా డేంజర్ ఏందో తెలుసా? ఏ దోస్తుగాడికో గ్యారెంటర్ గా సంతకం పెట్టావు అనుకో, వాడు ఎగ్గొడితే ఆ బొక్క నీ అకౌంట్ లోనే పడుతుంది. ఇన్ని డేంజర్స్ ఉన్నాయా? ఇప్పుడు నా స్కోర్ పెరగాలంటే ఏదైనా పూజ చేయించాలా బావా? పూజలు కాదు, పాత బాకీలు ఏమన్నా ఉంటే ముందే క్లియర్ చేయాలా. ఇకపై ఏ ఈఎంఐ అయినా డేట్ కంటే ముందే కట్టాలా. అంటే ఒక 6 నెలలు బుద్ధిగా రాముడు మంచి బాలుడిలాగా కడితే నా స్కోర్ మళ్ళీ పెరుగుతుంది అన్నమాట కదా? కరెక్ట్ గా పట్టుకున్నావు. అప్పు కుట్టాలంటే అప్పు కట్టే తీరు బాగుండాలి. ముందు ఆన్లైన్ లో నీ స్కోర్ ఎంతో ఫ్రీగా చెక్ చేసుకో. సరే బావా, ఈలోపు 1,00,000 రూపాయలు సర్దితే ఏమన్నా. ముందు వెళ్ళి ఆ స్కోర్ పెంచుకోపో. చూశారుగా, మీ సిబిల్ స్కోర్ జాగ్రత్త. అప్పుల విషయంలో అలసత్వం వద్దు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.